నార్త్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న మంచి G+1 పెంట్ హౌస్తో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చిన. ఇది ఎక్కడనో లేదు, కొత్తపేట్ చౌరస్తా ఉంది కదండి, ఇక్కడికి మనకి హుడా కాంప్లెక్స్ లోపలికి వెళ్తుంటాం, సరూర్నగర్ రోడ్. ఈ కొత్తపేట్ చౌరస్తా నుంచి జస్ట్ ఒక 800 నుంచి 900 మీటర్స్, ఎక్కువ కూడా కాదు, వాకబుల్ డిస్టెన్సే. 800 నుంచి 900 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 పోర్షన్లతోని రెంట్కి ఇచ్చుకున్నారండి. ఈజీగా 25,000 వరకు రెంట్స్ వస్తాయి అనమాట, 2 పోర్షన్స్ కలిపి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టోటల్గా ఓనర్ ఉంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఓనర్ ఉంటున్నాడు. 267 స్క్వేర్ ఇయర్స్, నార్త్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న హౌస్. బాల్కనీలు కూడా చూసుకోండి, ఎంత మంచిగా వైడ్ బాల్కనీస్. దీనికి 2 రోడ్లు వస్తున్నాయి. అట్లనే ఇంకోటి ఏంటంటే మనకి దీనికి లైట్గా వీధి పోట్ వస్తుంది, అది కూడా నార్త్ ఈస్ట్కి వీధి పోట్ అనేది దాకుతుంది. ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఒక 10% వరకు ఏమో దాకుతుంది నార్త్ ఈస్ట్కే, దానికి ఎంత ప్రాబ్లం ఉండదు. 267 స్క్వేర్ యార్డ్స్తోని G+1 పెంట్ హౌస్తో ఉన్న హౌస్ అండి. దీని డైమెన్షన్స్ వచ్చేసి ఫ్రంట్ ఈస్ట్కి 40 ఫీట్స్ ఉంటుంది, నార్త్కి 60 ఫీట్స్ డైమెన్షన్స్తో ఉంటుంది అనమాట. 2 కార్ పార్కింగ్లు పెట్టుకోవచ్చు, మరియు బైక్ పార్కింగ్లు కూడా దీనికి సంబంధించి అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా 3 BHK ఫుల్లీ ఫర్నిచర్తో ఉంటుంది. అట్లనే పెంట్ హౌస్ వచ్చేసి 1 సింగిల్ రూమ్తో ఉంటుంది అనమాట, అటాచ్డ్ బాత్రూమ్తోనే. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ ఓల్డ్. మనకి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ ఓల్డ్. వాళ్ళు ఇప్పుడు కూడా మంచిగా బందోబస్తు ఉంది బిల్డింగ్. దీని మీద ఇంకొక 2 ఫ్లోర్లు కూడా వేసుకోవచ్చు. కాలమ్స్ అన్నీ కూడా మంచిగా స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరికైతే కొత్తపేట ఏరియాలో టువర్డ్స్ సరూర్నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళే రూట్లోనే, హుడా కాంప్లెక్స్ అంటారు కదా, మన కొత్తపేట చౌరస్తా నుంచి సరూర్నగర్కి వెళ్ళే రూట్లోనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, సో మంచి అవకాశం అండి, అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. రీజనబుల్ ప్రైస్లో ఓనర్ ఇచ్చేద్దాం అనుకుంటుండు. మీకు నచ్చితే ఒక్కసారి కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి అక్కడ మీకు సైట్ విజిటింగ్ అని చేపిస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మళ్ళీ ఓనర్కి అడిగి మీరు అన్నీ చూసుకొని మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. సో మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది, కాలనీ కూడా చాలా డీసెంట్ కాలనీ. మీకు అంటే ఎక్కువ హెవీ ట్రాఫిక్ వెళ్ళేది కూడా కాదు, మంచి డీసెంట్ కాలనీలు ఉంటుంది. అసలు ఓన్లీ కాలనీ వాళ్ళు మాత్రమే అటు తిరిగేటట్టు ఉంటుంది అనమాట. ఇంకోటి 2 కూడా 30 ఫీట్ల రోడ్తో ఉన్నది ఇంటికి. మంచిగా మీకు 2 రోడ్లు కూడా కలిసి వస్తాయి. మిస్ చేసుకోకండి, ఇలాంటివి రేర్గా వస్తాయి, వచ్చినప్పుడే పర్చేజ్ చేసుకోవాలి, మళ్ళీ రావు. ఇంకోటి 267 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నది ఇల్లు. సో దీనికి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ కాస్ట్ కింద డిస్క్రిప్షన్ ఇస్తే ఇక్కడ చూసుకోండి. ఇదంతా కూడా బాల్కనీ చూసుకుంటే మీరు ఈజీగా ఒక 5 ఫీట్ల బాల్కనీ వస్తుందండి, 2 దిక్కులు, ఈస్ట్కైనా నార్త్కైనా. సో అంతా కూడా ఇల్లు వాస్తు ప్రకారమే ఉన్నది, ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మీకు పెంట్ హౌస్ చూపిస్తా, ఇంటి మీద ఎట్లా వస్తుంది అనేది. ఇది చూసుకోండి, ఒక సింగిల్ రూమ్ బెడ్రూమ్తో ఇట్లా వస్తుంది అనమాట. ఓకే.